Congratulations on your visa. We are super happy. థ్యాంక్ యూ సార్. సో త్రివేణి, హౌ కమ్ అంటే ఎలా తెలుసు శైలజ ఫ్లై అబ్రాడ్ ఎలా తెలుసు మీకు అసలు? సార్ త్రూ మై జూనియర్ కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐశ్వర్య చెప్పింది మీ గురించి. నేను అంతకు ముందు నుంచే వర్క్ వీసా మీద ట్రై చేస్తున్నాను సార్. 1.5 year ఎగ్జామ్ అన్ని క్లియర్ చేసుకొని ఎన్ఎంసీ ప్రాసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ కంప్లీటెడ్. బట్ ఇంటర్వ్యూస్ లేకపోవడం వల్ల అలా వెయిట్ చేస్తూ ఉన్నాను. వన్ డే కాలేజ్కి వెళ్ళినప్పుడు తను మీట్ అయిందనమాట. మీట్ అయ్యి ఏం ప్లాన్స్ ఏంటి అని అలా మాట్లాడి యాక్చువల్ గా వర్క్ వీసా మీద ట్రై చేస్తూ ఉన్నా 1.5 year నుంచి. 2023లోనే ప్రయత్నిస్తున్నాను. 24 లో కంప్లీట్ అయిపోయింది ఎగ్జామ్ అంతా. ప్రాసెస్ అంతా చేశాను. స్పాన్సర్షిప్ జాబ్ మీద వెళ్దామని నా సీనియర్స్ అలా వెళ్ళారు. సో అలా నేను ట్రై చేస్తూ ఉన్నప్పుడు అన్ఫార్చునేట్లీ నాది అయిపోయినప్పటి నుంచి ఇంటర్వ్యూస్ అనేవి క్లోజ్ అయిపోయినాయి ఇంటర్నేషనల్ గా. రూల్స్ మారిపోయినాయి. రూల్స్ మారిపోయినాయి. సరే అని వెయిట్ చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఐర్లాండ్ ప్రాసెస్ కూడా చేశాను నేను. అది కూడా కాకపోతే అక్కడ ఐర్లాండ్ ప్రాసెస్ ఏమైందంటే ఎక్కువ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు. 6+, 7+ అడుగుతున్నారు. ఇంకా ఓకే సరే ఓపెన్ అయినప్పుడు వెళ్దాం లేకపోతే లేదన్నట్టుగా అలా ఉండిపోయాను. ఒక రోజు కాలేజ్కి వెళ్ళినప్పుడు ఐశ్వర్య మీట్ అయింది. తన నా జూనియర్ అనమాట కాలేజ్ లో. అలా అడుగుతున్నప్పుడు నేను అడిగాను ఏంటి ఏం ప్లాన్స్ అని అడిగితే ఇలా చేసినాక స్టూడెంట్ వీసా మీద వెళ్దామని అనుకుంటున్నాను. అయితే స్టూడెంట్ వీసా మీద నాకు అంత ముందు తెలుసు. బట్ ఏంటంటే ఇంత బడ్జెట్ ఎందుకులే స్పాన్సర్షిప్ మీద వెళ్దామని వెయిట్ చేశాను. బట్ అంటే ఏదైనా సరే ఒక ప్రాసెస్ మనం జరగాలి అంటే వాళ్ళు ఎదుటి వ్యక్తి ఎలా వాళ్ళ వే ఆఫ్ కమ్యూనికేషన్ బట్టి మనం కూడా ఒక డెసిషన్ తీసుకోగలుగుతాము అనే ఆ స్ట్రాంగ్ అనేది తన ఐశ్వర్య నిజంగా మీరు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో నాకు ఒక పేపర్ మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేశారంట తను హైదరాబాద్ వచ్చినప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో. అది నాకు మొత్తం చూపించి అక్క ఇంత బడ్జెట్ అవుతుంది మనం చేయగలము అని తను చాలా స్ట్రాంగ్ గా కాన్ఫిడెంట్ గా చెప్పింది. అప్పుడు నేను ఈ స్టెప్ తీసుకోగలిగాను. అలా ఆ రోజు ఈవినింగే మీ నెంబర్ ఇచ్చింది తను. పక్కనుండే మాట్లాడిచ్చినట్టు గుర్తు. కాలేజ్ లో ఆ రోజు ఇన్స్పెక్షన్ ఉంటే ఇద్దరం వెళ్ళాం అనమాట. ఇంకా లేదురా నేను ఇలా ట్రై చేస్తున్నాను కానీ బడ్జెట్ ఎక్కువైపోతుందని నేను వెయిట్ చేస్తున్నానంటే లేదక్క ఒకసారి మీరు అన్నతో మాట్లాడండి చెప్తారు క్లియర్ గా నాకన్నా క్లారిటీగా చెప్తారు అప్పుడు మీకు ఒక డెసిషన్ తీసుకోవడానికి ఛాన్స్ ఉండిద్ది అని చెప్పింది. ఆ రోజు నైటే మీకు కాల్ చేశాను ఇమీడియట్ గా అక్కడ ఉన్నప్పుడే. కాల్ చేస్తే మీరు జస్ట్ ఒక 5 minutes లో ఇలా జరిగిద్ది నీకు అక్కడికి వెళ్ళాక నువ్వు ఇలా పార్ట్ టైం చేసుకోవచ్చు చేయగలవు అని చెప్పారు. ఇంకా అలా మూవ్ అయిపోయానన్నా. సో అంటే 1 callతో హౌ ఇట్ హ్యాపెన్ అంటే జస్ట్ నీకు ఒక కన్సల్టేషన్ ఇచ్చాను నేను, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. 1 briefే ఇచ్చాను. సో Tier 2 వీసా మీద వెళ్ళాలనుకున్న స్టూడెంట్ అంటే Tier 4కి షిఫ్ట్ అయ్యింది. సో వాట్ మేడ్ యూ కాన్ఫిడెంట్ అబౌట్ అంటే ఒక కౌన్సిలింగ్లో క్లియర్గా ఏమనిపించింది? ఇస్ ఇట్ గుడ్? నమ్మకం వచ్చిందా? క్లారిటీ వచ్చింది? ఐ కెన్ సే తెలుగు కమ్యూనికేషన్స్ స్కిల్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్న. ఎందుకంటే ఇప్పుడు నాకు అంతకు ముందు కూడా అంటే వర్క్ వీసా ఎంత ట్రై చేశాను అంటే స్టూడెంట్ వీసా కూడా నేను చూసాను అసలు ఎంత అవుతుంది ఏంటి బడ్జెట్ అని. బట్ అప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే నేను ఇంత ఎఫర్ట్ చేయలేనేమో కొంచెం స్ట్రగుల్ అవుతానేమో అని ఆ స్టెప్ తీసుకోలేక నేను జాబ్ కంటిన్యూ చేశాను అనమాట. బట్ మీరు ఆ ఒక్క కాల్లో ఓకే ఇది నేను చేయగలను అనే కాన్ఫిడెంట్ తో మీరు చెప్పారనమాట. అంటే సోర్సింగ్ అనేది మీరు చెప్పారు మనం చేయగలము అది ఆ సోర్సింగ్ అనేది చెప్పడం వల్ల ఓకే ఉంది కదా అది నేను చేయగలను కదా అని నేను నమ్మానన్న. సూపర్. సో వచ్చారు, డాక్యుమెంట్స్ వచ్చినాయి, ఫట్ మన ఆఫర్స్ వచ్చినాయి. సో ఎన్ని ఆఫర్స్ వచ్చినాయి? నాకు 5 universities అప్లై చేశారు, అన్నిట్లో వచ్చినాయి. బట్ నేను టీసైడ్ యూనివర్సిటీ అనేది చూస్ చేసుకున్నాను. కోర్స్ ఫుల్ నేమ్ మాస్టర్స్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అప్లైడ్ అన్న. సూపర్. సో సూపర్ త్రివేణి, వన్స్ నీకు ఆఫర్ వచ్చింది 4,000 డిపాజిట్ కట్టావు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ఇంటర్వ్యూ కూడా ఫస్ట్ అటెంప్ట్ క్లియర్ చేసావు అనుకుంటా. సో టెల్ మీ అబౌట్ యువర్ ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ త్రివేణి. సో టీమ్ సపోర్ట్ ఏమైనా దొరికిందా నీకు? అండ్ టిప్ ఫర్ ద స్టూడెంట్స్ ఎవరికన్నా ఏం టిప్ చెప్పగలవు? ఇంటర్వ్యూ మాత్రం నవ్య మేడం చాలా ఎఫర్ట్స్ పెట్టి మాకు అంటే అసలు పబ్లిక్ హెల్త్ కోర్స్ అది చేయాలని అనుకున్నాం కానీ అందులో ఏం మాడ్యూల్స్ ఉంటాయి అసలు ఏంటి అనేది కూడా మాకు ఐడియా లేదు. జస్ట్ మాకు ఒక సీనియర్ తెలియడం వల్ల ఓకే మేము కూడా అదే కోర్స్కి వెళ్దాం అన్నట్టు డిసైడ్ అయ్యాము. అంటే మాది మెడికల్ బ్యాక్గ్రౌండే కాబట్టి ఓకే పబ్లిక్ హెల్త్ కమ్యూనిటీ అన్న బేసిక్ ఐడియా ఉంది అంతే. బట్ నవ్య మేడం క్వశ్చన్స్ ప్రిపేర్ చేసి వాటికి ఆన్సర్స్ కూడా ఇచ్చి చాలా పేషెన్స్ తో తీసుకున్నారు అన్న. ప్లస్ మేడం ఎక్కడ జడ్జిమెంటల్ గా అనిపించలేదు. ఎందుకంటే మేము 3 friends ఒకే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవ్వడం అలా అనిపించినప్పుడు
అసలు ఎక్కడ మేడము మీరు ఇలా చెప్పట్లేదు అలా చెప్పట్లేదు అలా ఏం కాకుండా అసలు జడ్జిమెంట్ అనేది ముందు మేడం దగ్గర ఎక్కడ కనపడలేదు. ఏదైతే రాంగ్ మిస్టేక్ ఉందో అది చెప్పారు, క్లియర్ కట్ గా ప్రిపేర్ అవ్వమన్నారు. దానివల్ల నేను ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేయగలిగాను. సో కంగ్రాచులేషన్స్ యాక్చువల్లీ. సో అంటే ఎలా చెప్పమంటావు ఫర్దర్ స్టూడెంట్ కి, ఎవరైనా అటెండ్ అయ్యేవాడికి ఎలా చెప్పమంటావు అంటే చెప్పే విధానం, ఏ ఇంటర్వ్యూస్ ఎట్లా? సో వాట్స్ యువర్ టిప్? ఫస్ట్ మనం అసలు ఏ కోర్స్ మీద వెళ్తున్నామో అది బేసిక్ ఐడియా అనేది కంపల్సరీగా ఉండి జస్ట్ మనకు కొంచెం ఒక 10% తెలుసుకోగలిగితే అక్కడ ఉన్న క్వశ్చన్స్ మోస్ట్లీ ఏంటంటే మనం ప్రిపేర్ అయిన క్వశ్చన్స్ అక్కడ కనపడవేమో, మనము చెప్పలేమో అని టెన్షన్ ఫీల్ అవుతాము. సో ఆ టెన్షన్ అనేది లేకుండా ఆ ఇచ్చిన టైంలో 1-2 సార్లు ఆ క్వశ్చన్ ప్రిపేర్ అయితే మనకు వచ్చింది, ప్రిపేర్ అయ్యింది సరిపోద్ది అన్న ఎనఫ్. అది మనం చెప్పేది కాన్ఫిడెంట్ గా స్ట్రాంగ్ గా చెప్తే చాలు. సూపర్. సో త్రివేణి, వన్స్ క్యాష్ వచ్చింది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ లోన్ అతను సోర్స్ కూడా టీమ్ నుంచే దొరికింది నీకు. అవునన్నా. సో సూపర్. సో లోన్ వచ్చింది. ఇక్కడ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా లోన్ దగ్గర. చెప్పమ్మా, చెప్పు. యాక్చువల్ గా నేను మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యానన్న లోన్ ప్రాసెస్ శాంక్షన్ లెటర్ లేట్ అయిపోయింది అన్నప్పుడు. లేట్ అయినప్పుడు ఓకే నో ప్రాబ్లం, మనం ఇలా చేద్దామని మీరు చెప్పారు, క్యాష్ వరకు తీసుకుందాం అలా చెప్పారన్న మీరు. అది అంటే నాకు ఇమ్మీడియట్ గా ఆ టైం మేబీ ఆ రోజు అది లాస్ట్ నాకు క్యాష్ కి అప్లై చేయడానికి, అంటే లాస్ట్ మినిట్ లో చెప్పినా సరే మీరు నాకు లోన్ చూపించి అది క్యాష్ వచ్చేలా చేశారన్న. నిజంగా దానికి మాత్రం చాలా థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. అంటే నేను ఫండింగ్ పెట్టుకున్నాను, అంటే చాలా అది డిస్క్లోజ్ చేయకూడదు ఇక్కడ, బట్ ఇట్స్ ఓకే. ఐ గేవ్ ఏ గుడ్ సపోర్ట్ అని నా ఫీలింగ్ కూడా. అంటే అలాంటి టైంలో కూడా మీరు ఎక్కడ స్టూడెంట్ ని వదిలేయకుండా నిలబడ్డారన్న, నమ్మకం ఉంచి, అంటే వీళ్ళు పే చేస్తారు ఏదైనా సరే అది నమ్మకం ఉంచి మీరు నిలబడ్డారు, దానికి థ్యాంక్స్ అన్న. సో వన్స్ క్యాష్ వచ్చింది, వీసాకి చెన్నై వెళ్ళారు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 14th వెళ్ళావు. నీతో పాటు ముగ్గురు వచ్చారు, అంటే 2 గర్ల్స్. సో క్యాష్ నీకు ఫస్ట్ వచ్చింది, వీసా నీకు లాస్ట్ వచ్చింది. అదొక టెన్షన్ అనమాట. సో వీసా కూడా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 22nd 21st వచ్చింది, హార్డ్లీ 6 days, మధ్యలో ఒక 3 days హాలిడేస్ ఉంది. సూపర్. సో చెన్నైలో ఏమైనా ఇబ్బంది అయిందా? క్లియర్ గానే ఉందా? క్లియర్ గానే ఉందన్న, చాలా ఈజీగా అయిపోయింది. ఓకే, సూపర్. సో టెల్ మీ త్రివేణి, రేపనే రోజు శైలజ ఫ్లై అబ్రాడ్ తో ప్రాసెస్ చేసుకునే వాళ్ళకి వాట్ యు వాంట్ టు సే? ఒకటే అన్న, ఎవరైనా సరే మనం స్టూడెంట్ అబ్రాడ్ వెళ్ళి సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఆ స్ట్రాంగ్ కమిట్మెంట్ కనుక ఉంటే డెఫినెట్లీ శైలజ ఫ్లై అబ్రాడ్ అప్రోచ్ అవ్వచ్చు అన్న. అంటే అదే ప్రాసెస్ నాలాగా ఒక స్టెప్ వేయాలి అంటే ఫైనాన్షియల్ గా కానీ ఏదైనా సరే స్ట్రగుల్ అయ్యే వాళ్ళు జస్ట్ ఒకసారి మీతో క్లియర్ కట్ గా కాల్ మాట్లాడితే డెఫినెట్లీ దే విల్ గెట్ ఏ కాన్ఫిడెన్స్ అన్న టు టేక్ దట్ స్టెప్. ఆ స్టెప్ తీసుకోవడానికి కాన్ఫిడెంట్ అయితే వచ్చింది. కాన్ఫిడెన్స్ అనేది ఉంటే ఆటోమేటిక్ గా వాళ్ళు మీతో కంటిన్యూ అయిపోతారు. జస్ట్ అలా నాలాగా ఆలోచించి భయపడే వాళ్ళు ఒక్కసారి మీతో కాల్ మాట్లాడి కంటిన్యూ అవ్వమని చెప్తానన్న. థ్యాంక్ యూ సో మచ్ త్రివేణి. విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ యూకే జర్నీ. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో